ఏడు కొండలు ఏడు ఆత్మస్థితులు. పత్రేజ్ గారు చాలా కాన్సెప్ట్ చెప్పాడు. వాటి గురించి మనం కొన్ని చెప్పుకున్నాం. మరి ఈరోజు కొన్ని విషయాలు ఆల్రెడీ విన్నవే మరి చెప్పడం జరుగుతుంది. ఏడు కొండలు ఏడు ఆత్మస్థితులు. ఏడు కొండల స్వామి. స్వామి అంటే తన్ను తాను తెలుసుకున్న వాడిని స్వామి అంటారు. ఎవరైతే తన్ను తాను తెలుసుకున్నారో వాడిని స్వామి అన్నారు. ఏడు కొండల స్వామి తన్ను తాను తెలుసుకున్నవాడు ఆయన. ఆయన 7వ స్థితిలో ఉన్నాడు ఆయన. అందుకే అన్నమాచార్యుల వారు చెప్పారు, ఎగువలో శ్రీ వెంకటేశ్వర డేలిక గగనమ్మ మీదిది కైవల్యము అని చెప్పాడు. అంటే ఈ ప్రపంచంలో పుణ్యాలు చేసేవాళ్ళు ఉన్నారు, పాపాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఎలాంటి పని చేస్తుందో అలాంటి ఫలితాన్ని మనం పొందుతున్నాం. యామతి సా గతిర్భవేత్ అన్నారు. అష్టావక్రుడు చెప్పాడు, యామతి సా గతిర్భవేత్. నీ మతి ఎలా ఉంటుందో నీ గతి కూడా అలాగే ఉంటుంది. మతిని బట్టి గతి. నువ్వు మంచి పనులు చేసావా, నువ్వు పుణ్యాన్ని సంపాదించుకుంటావు. చెడు పనులు చేసావా, పాపాన్ని మూట కట్టుకుంటావు. పాపం చేస్తే నీకు పుణ్యం రాదు. అలాగే పుణ్యం చేస్తే పాపం రాదు. పుణ్యం చేస్తే పుణ్యం వస్తుంది, పాపం చేస్తే పాపం వస్తుంది. యథా అన్నం తథా మనః అన్నారు. ఎలాంటి ఆహారం తీసుకుంటావో అలాంటి మనస్సు తయారవుతుంది. అలాగే ఎలాంటి విత్తనం నాటుతావో అలాంటి మొక్కే బయటకు వస్తుంది. వేరుశనగ విత్తనం నాటి వేరే మొక్క రమ్మంటే రాదు, వేరుశనగ మొక్కే వస్తుంది. కాబట్టి మతిని బట్టి గతి. కాబట్టి అనేక జన్మల్లో మనం పుణ్యాలు చేస్తున్నాం, పాపాలు చేస్తున్నాం. హనుమాచార్యుల వారు చెప్పారు, ఒడిగట్టుకున్న ఉభయ కర్మములను గటి దాటినప్పుడే కైవల్యము అని చెప్పాడు. 2 ఒళ్ళు కట్టుకున్నాం, ఒకటి పుణ్యము, పుణ్యం ఒడి, పాపం ఒడి. వస్తాం, ఈ లోకానికి వస్తున్నాము, పుణ్యము పాపం ఈ 2 మూటలు తీసుకొని వస్తున్నాం. ఈ లోకానికి వచ్చి మనం ఏం చేస్తున్నాము, మరి పాపం మూటను పెంచుకుంటూ ఉన్నాం. పుణ్యం మూటను తగ్గించుకుంటూ పుణ్యం మూట అలాగే ఉంటుంది. దాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఒక పక్క పాపం మూట పెంచుకుంటూ ఉన్నాం. తెలియకుండా మనం పాపాలు చేస్తున్నాం. ఎంతవరకు అయితే పాపాలు చేస్తూ ఉంటావో నీ యొక్క జన్మ పరంపర పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పుణ్యం చేసినా పుణ్యకార్యాలు అనుభవించడానికి శరీరంతో రావాల్సిందే లోకానికి. పాపం చేసినా పాపకార్యాలు అనుభవించడానికి శరీరంతో రావాల్సిందే. తేతం భోక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మస్తిలోకం విశంతి ఏవం త్రయీధర్మ మనుప్రపన్న గతాగతం కామకామ లభంతి అని చెప్పేసి కృష్ణుడు ఒక శ్లోకం చెప్పాడు. ఆ స్వర్గలోకాలు విశాలమైన స్వర్గలోకాలు అవి. ఈ ప్రపంచంలో ఎవరైతే పుణ్యం సంపాదించుకుంటారో ఆ పుణ్యం సంపాదించుకున్నవాడు ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ స్వర్గలోకాలు వెళ్ళిపోతాడు. స్వర్గలోకాలు వెళ్ళిపోయి పుణ్యం క్షీణించే వరకు అక్కడే ఉండిపోతాడు. ఎలాగైతే మనము యాత్రకు వెళ్ళాం, నార్త్ ఇండియా యాత్రకి 1,00,000 రూపాయలు తీసుకొని వెళ్ళాం. 1,00,000 రూపాయలు అయిపోయేంత వరకు యాత్రలోనే ఉంటాం. అయిపోయిన తర్వాత మరి తిరిగి ఇంటికి చేరుకుంటాం. అలాగే పుణ్యము క్షీణించే వరకు ఆ స్వర్గలోకాల్లో మనం ఉండి పుణ్యం క్షీణించిన తర్వాత మరి ఈ మత్స్యలోకంలోకి వస్తాం. మత్స్యలోకం అంటే ఈ భూలోకానికి తిరిగి వస్తాడు. ఎందుకోసం వస్తున్నాడు? ఏవం త్రయీధర్మ మనుప్రపన్న గతాగతం కామకామ లభంతి అంటున్నాడు. 3 ధర్మాలు నిర్వర్తించడం కోసమే ఈ లోకానికి వస్తున్నాడు ప్రతి మానవుడు. 1 కుటుంబ ధర్మం, 2 సామాజిక పరమైన, 3వది ఆత్మధర్మం. ఈ 3 ధర్మాలను నిర్వర్తించడం కోసం గతాగతం కామకామ లభంతే వస్తున్నాడు, పోతున్నాడు. గతం కామ కామ లభంతే.
కామకామాలబంతే అంటే కోరికలు తీర్చుకోవడానికి వస్తున్నాడు పోతున్నాడు. మరి ఏం చేస్తున్నాం మనకి అర్థం కావడం లేదు. గతం గురించి మనం మర్చిపోయాం. తల్లి గర్భంలోకి ప్రవేశించే ముందు గతంలో మనం ఏంటో మనం మర్చిపోతున్నాం. ఆ మరుపు అనేది సహజంగా అందరికీ వస్తుంది. తల్లి గర్భం నుండి వచ్చిన క్షణం నుండి గతంలో మనం ఏంటో మనకు తెలియడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆ మరుపు ఒక వరం అనుకోండి. నిజంగా అవన్నీ గుర్తొస్తే మనము ఒక పిచ్చి వాళ్ళం అయిపోతాం. ఈ జన్మ గురించే మనం గతం గురించి ఏదన్నా ఎన్నో సమస్యలు ఫేస్ చేసి వచ్చామనుకోండి ఈ స్థాయి వరకు, ఆ సమస్యలన్నీ ఒకసారి రిపిటేషన్ చేసుకుంటేనే మనం భరించలేము. మరి జన్మ పరంపరలో జరిగిన సంఘటనలన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ మనస్సు తట్టుకోలేదు. కాబట్టి ఆ మరుపు అనేది ఒక వరం అనుకోండి. కాబట్టి మనం షట్చక్రాల గురించి చెప్పుకున్నాం. ఈ మేనులో 7 నేనులు ఉన్నాయని చెప్పేసి ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం. మేను అంటే శరీరం. ఈ శరీరంలో 7 నేనులు ఉన్నాయి. మూలాధార నేను, స్వాదిష్టాన నేను, మణిపూరక నేను, అనాహత నేను, విశుద్ధ నేను, ఆజ్ఞా నేను. ఈ 6 చక్రాలు దాటిన తర్వాత 7వ నేను, అసలైన నేను. అది ఆ నేను తెలుసుకోవాలి మనం. ఇటు మూలాధారం, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రం. ఏ జన్మలో అయితే నువ్వు ఉత్తమమైనటువంటి గొప్ప పుణ్యకర్మలు చేస్తావో, పత్రిజీ ఎలాంటి కర్మలు చేశాడైనా తన స్వార్థం కోసం ఏ కర్మలు చేయలే ఆయన తన జీవితకాలం అంతా. నాకు తెలిసి 31 సంవత్సరం ఉంటే ఆయన తన కుటుంబం కోసం, తన స్వార్థం కోసం ఎలాంటి కర్మలు చేయలే. ఆయన నిరంతరం లోక కళ్యాణం కోసమే తప్పించాడు. లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే పని చేశాడు ఆయన. నిరంతరము లోకమే, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకునేవాడు ఆయన. మనం కూడా ఏ జన్మలో అయితే అలాంటి కర్మలు చేస్తామో అదే మనకి ఆఖరి జన్మ అవుతుంది. మరి ఆఖరి జన్మ కావడానికి అసలైన సోపానం ఏంటంటే ధ్యానము. ధ్యానం తప్ప ఇంకొకటి లేదు. అందుకే ఆయన ధ్యానం చెయ్యాలని చెప్పేసి 50 సార్లు చెప్పింటాడు స్టేజ్ మీద. కాబట్టి మనం కూడా కాలం ఎంతో విలువైనది. ఆది శంకరాచార్యులు శ్లోకం చెప్పాడు. దినయామిన్యౌ సాయం ప్రాతః శశిర వసంతౌ పునరాయాతః కాలక్రీడతి గచ్చత్యాయుః తదపి న మంచ్యాత్యాసావాయుః. దినం వస్తుంది, సాయంత్రం వస్తుంది, రాత్రి వస్తుంది. ఇవి ఒకదాని వెనుక ఒకటి జరుగుతూనే ఉన్నాయి. శశిర వసంతో పునరాయాతః, ఋతువులు ఒకదాని వెనుక ఒకటి వస్తున్నాయి. వెనకటి ముందుకు రావడం లేదు, ముందు వెనక్కి రావడం లేదు. ఒక సైకిల్ లాగా వస్తున్నాయి, సీరియల్గా వస్తూనే ఉన్నాయి. తద్వారా మన ఆయుష్ క్షీణిస్తోంది. తెలుసుకున్నారు, ధ్యానం చేయాలని చెప్పేసి తెలుసుకున్నారు. ఇది నిరంతరం పట్టుదలతో సాధన చేస్తూనే ఉండాలి. ఒక నెల మీరు చేయకపోతే ఒక నెల వెనక్కి వెళ్ళిపోతారు. ఒక సంవత్సరం చేయలేదనుకోండి, సంవత్సరం వెనక్కి వెళ్ళిపోతారు. మనకు తెలియకుండా ఒక సంవత్సరం చావుకు దగ్గర అవుతూ ఉన్నాం. అటు కాలం ఎంతో విలువైనది ఈ లోకంలో. మీరు ఏదైనా తిరిగి పొందవచ్చు కష్టపడి, కానీ గడిచిన కాలం తిరిగి మీరు కొని తెచ్చుకోలేరు. తదపిన మంచ్యాత్యాసావాయుః అంటున్నాడు. అయినా కూడా ఈ మానవుడు అత్యాశతో జీవిస్తున్నాడు. తుది శ్వాస వదిలే వరకు అత్యాశతోనే జీవిస్తున్నాడు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఎంత సంపాదించినా ఇంకా కావాలి, ఇంకా కావాలని చెప్పేసి తాపత్రయపడుతూ ఉన్నాడు. కాబట్టి ఒక తల్లి గర్భం నుండి వచ్చిన శిశువు ఈ యొక్క లోకంలోకి వచ్చిన తర్వాత ఎన్నో స్థాయిలు దాటుకుంటూ వస్తాడు.
పుట్టిన శిశువు నడుస్తాడు, వెంటనే దోగాడతాడు, లేస్తాడు, కింద పడిపోతాడు, మరి లేస్తాడు, కింద పడిపోతాడు. ఇలాగా అనేక స్థితులు దాటి ఒక స్థాయికి వస్తాడు. అలాగే మనం కూడా మూలాధారంలో కొన్ని జన్మలు మనకు తెలియడం లేదు. మూలాధార స్థితిలోనే కొన్ని జన్మలు గడిపేశాం. అలాగే స్వాధిష్టాన స్థితిలో కూడా కొన్ని జన్మలు గడిపేశాం. మణిపూరక స్థితిలో కొన్ని జన్మలు గడిపేశాం. అనాహత స్థితిలో కొన్ని జన్మలు గడిపేశాం. విశుద్ధ స్థితిలో కొన్ని జన్మలు గడిపేశాం. అలాగే ఆజ్ఞా స్థితిలో కొన్ని జన్మలు గడిపేశాం. ఈ కింది స్థాయిల్లో మనకి ఏం అర్థం కావడం లేదు. మూలాధార స్వాధిష్టాన మణిపూరక చక్రాల్లో అవి లోయర్ లెవెల్ చక్రాస్. మరి ఆ చక్రాల్లో మనం ఎన్ని జన్మలు తీసుకున్నా మనకేమీ అర్థం కావడం లేదు. ఎప్పుడైతే అనాహత చక్రంలోకి ప్రవేశించామో అప్పుడు కింది స్థాయిలో అన్నీ జన్మ పరంపర సాగిపోయింది. అక్కడ ఆ 3 చక్రాల్లో జన్మ పరంపర సాగిపోయింది. కానీ పై చక్రాల్లోకి ఎప్పుడైతే వస్తామో యోగ పరంపరలోకి ప్రవేశించాము. అంటే గురువును, ఒక తెలిసిన గురువుని ఆశ్రయించి ఆ గురువు చెప్పినటువంటి సాధన ప్రక్రియను అనుసరిస్తూ నువ్వు సాధన చేస్తూ నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యావు ఇక్కడ. అలాగే మనకి ఎన్ని శరీరాలు ఉన్నాయి? అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, విశ్వమయ కోసం, నిర్వాణమయ కోసం అని చెప్పేసి ఎలా అయితే 7 చక్రాలు ఉన్నాయో 7 శరీరాలు ఉన్నాయి. ఈ 7 శరీరాల్ని మనము చక్కగా పోషించుకోవాలి. అసలైన శరీరమే నిర్వాణమయ కోసం. వాళ్ళందరినీ ఎందుకు పూజిస్తూ ఉన్నాం? వాళ్ళు నిర్వాణమయ స్థితిలో ఉన్నారు, నిర్వాణ స్థితిలో ఉన్నాడు. బుద్ధుడు ఏం చెప్పాడు? నేను మహాపరినిర్వాణాన్ని పొందాను అన్నాడు. నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణము. నిర్వాణం అంటే తనకు తాను ముక్తిని సంపాదించుకున్నవాడు. పరినిర్వాణం అంటే తన చుట్టూ ఉన్న వారికి ముక్తిని అందజేసినవాడు. అంటే ఆ సూచనలు ఇచ్చి ఆ సాధన చేయించి వాళ్ళని కూడా ముక్తి పొందే విధంగా తయారు చేసినవాడు. మహాపరినిర్వాణం అంటే అది అంతిమ జన్మే, ఇంకా మరి రానక్కర్లేదు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తి నోర్జున మాముపేతత్ కౌంతేయ పునర్జన్మ నా విద్యతే అన్నాడు. మరి ఎన్నో ఉన్నాయి లోకాలు. ఆ ఏ లోకానికి వెళ్ళినా తిరిగి ఈ భూలోకానికి తిరిగి రావాల్సిందే. నువ్వు ఏ జన్మలో అయితే నా లోకంలోకి ప్రవేశిస్తావో పునర్జన్మ నా విద్యతే అన్నాడు. పునర్జన్మ ఉండదు నీకు, లేకుండా చేస్తా అన్నాడు. మరి ఆయన లోకం ఏంటి? భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకము, ఊర్ధ్వలోకాలు, ఈ 7 లోకాలు ఉన్నాయి. అలాగే ఈ లోకాల్లో కూడా భూలోకం మనకు అందరికీ తెలిసిన లోకమే. మనకు తెలిసిన లోకం ఇదొక్క లోకమే. భూవర్లోకం గురించి తెలియదు మనకి. అంటే ఆల్టర్నేటివ్ లోకాస్. భూవర్లోకం, భూలోకం, భూవర్లోకం అంటే చనిపోయిన తర్వాత వెంటనే వీళ్ళు ఆ లోకాలలోకి ప్రవేశిస్తారు, భూవర్లోకానికి వెళ్ళిపోతారు. వెంటనే హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోడు, భూవర్లోకంలోకి వెళ్ళిపోతాడు. తర్వాత సువర్లోకం, అక్కడి నుండి మొదలవుతాయి స్వర్గలోకాలు. నువ్వు జీవితకాలంలో నువ్వు ఎలా జీవించావు అనేది చాలా ముఖ్యం. రోటీ కపడా మకాన్ కోసమే తప్పించిపోయేవాడు వాడు వస్తుంటాడు, పోవడం తెలియడం లేదు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరీ శయనం, ఇహ సంసారే బహుదూస్తారే కృపయా పారే పాహి మురారే. వస్తున్నాడు పోతున్నాడు. దీనికోసమే రావాలా? మనకి తృప్తి కలగడం లేదు. జీవితకాలం అంతా 3 పూట్ల భోంచేస్తున్నా
ఇంకా వెరైటీ తినాలి అని చెప్పేసి కోరిక. జీవితకాలంలో రకరకాల అధికారాలు పొందినా ఇంకా ఏదో పొందాలి, తృప్తి లేదు, అసంతృప్తినే జీవిస్తూ ఉన్నాం. సువర్లోకం నుండి మొదలైతే స్వర్గలోకాలు. గాంధీ మహాత్ముడు ఏ లోకం వరకు వెళ్ళాడు? భూలోకం, భూర్లోకం, సువర్లోకం, జనాలోకం, తపోలోకం. జనాలోకం, మహాలోకం వరకు వెళ్ళాడు. మహాలోకం వెళ్ళిన వాళ్ళు మహాత్ములు అవుతారు. ఇంకా తపస్సులోకి వెళ్ళవాలి. మీరు లోకానికి వెళ్ళాలంటే తపస్సు చేయాలి. మరి తపస్సుకి ధ్యానానికి వ్యత్యాసం ఏంటి? మరి ఎన్నోసార్లు విన్నాం మనం తపస్సు. తపస్సు అంటే ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం కోసం, ఆ లక్ష్యం నెరవేర్చుకోవడానికి చేసేటువంటి సాధన తపస్సు. నాస్తి ధ్యాన సమం తపః, నాస్తి ధ్యాన సమో తీర్థః, నాస్తి ధ్యాన సమం యజ్ఞః, తస్మాధ్యానం సమాచరేత్. అంటే అత్యంత గొప్ప సాధన మనం చేస్తూ ఉన్నాం. తుది శ్వాస వదిలే వరకు దీన్ని వదలకుండా ఓ పట్టుదల దీక్షతో చేస్తూనే ఉండాలి. నువ్వు చేస్తూ ఉంటే పొందవలసినవి పొందుతూ ఉంటావు. నువ్వు ఏది కోరుకునే అవసరం లేదు. ఇక్కడ నువ్వు చేయవలసిన సాధన సక్రమంగా నువ్వు దీక్ష పట్టుదలతో చేస్తూ ఉంటే నువ్వు పొందవలసినవి ఆటోమేటిక్గా నువ్వు పొందుతూ ఉంటావు. నువ్వు కోరకపోయినా నీకు అందచేయడం జరుగుతుంది. కానీ ఒక దీక్ష పట్టుదల అనేది కావాలి. పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టనేని బిగ్య పట్టవలయు, పట్టిన పట్టు విడుపట్టు కన్నా పడి చచ్చుట మేలు అని చెప్పాడు. కాబట్టి 7 కొండలు, 7వ కొండ మీద ఉన్నవాడే వెంకటేశ్వర స్వామి. మనం కూడా ఆ స్థాయికి వెళ్ళిపోవాలి. మరి ఆ స్థాయికి చేరుకున్న వాడికి వాడి యొక్క స్థితి ఎలా ఉంటుంది? ఆ స్థితిలో దయా కరుణ తప్ప వేరే ఏది ఉండదు. అందుకే జీసస్ కరుణామయుడు అని కీర్తించబడ్డాడు. కరుణ తప్ప ఏమీ ఉండదు. ఆయన వెళ్ళాడు, ఒక గ్రామంలోకి ప్రవేశించాడు. ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీని రాళ్లతో కొడుతూ ఉన్నారు. కరుణ చూపించాడు. అక్కడ వెళ్ళాడు, కొట్టండి కానీ పాపం చేయని వాళ్ళు ఎవరంటే కొట్టండి అని చెప్పేసి హెచ్చరిక చేశాడు. మరి ఎవరు కొట్టలేకపోయారు, అందరూ పాపాలు చేసిన వాళ్ళే. ఇటు 7 కొండల స్వామికి కావాలి మనల్ని. లక్ష్యం అది. మీరు లక్ష్యం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అందరికీ అదే ధ్యేయం. మరి జన్మ లేకుండా చేసుకోవాలి. మామపేత్వత్కౌంతేయ పునర్జన్మ నా విద్యతే అన్నాడు. నా లోకంలోకి ప్రవేశించండి, నీకు పునర్జన్మ ఉండదు అని చెప్పాడు. అలాగే 7 స్థితులు ఉన్నాయి. దేహపరంగా 7 స్థితులు ఉన్నాయి, ఆత్మపరంగా 7 స్థితులు ఉన్నాయి. శైశవ దశ, బాల్య దశ, యవ్వన దశ, ప్రౌఢ దశ, వృద్ధాప్య దశ, విముక్త దశ, పరమాత్మ దశ. ఏడు దశలు దేహపరంగా ఉన్నాయి. అలాగే ఆత్మపరంగా కూడా నువ్వు కొన్ని జన్మల్లో శైశవ దశ ఆత్మగా వస్తావు ఈ లోకానికి. అలాగే బాల్య ఆత్మగా కొన్ని శరీరాలు తీసుకొని వస్తావు. యవ్వన ఆత్మగా వస్తావు కొన్ని జన్మలు. ప్రౌఢ దశలో వస్తావు. వృద్ధాత్మ దశలో వస్తావు. విముక్తాత్మ దశలో వస్తావు. ఎప్పుడైతే విముక్త దశకు వస్తావో నెక్స్ట్ స్టేజ్ అయితే పరమాత్మ దశకు చేరుకుంటావు. అంతవరకు ప్రయాణం సాగిస్తూనే ఉండాలి.
ఒకే జన్మకి రావు ఇవన్నీ. ఒక్కొక్క స్థితి ఒకే జన్మకే మారదు. ఒక్కొక్క స్థితి దాటడానికి అనేక జన్మలు తీసుకుంటావు. అది ఇన్ని అని చెప్పడానికి లేదు. పత్రిజీ గారేం సగటున ప్రతి ఆత్మ 300 ఉంటే 500 జన్మలు తీసుకుంటా ఆయన చెప్పాడు అంతే. కానీ ఎన్ని జన్మలైనా కావచ్చు. రవిశంకర్ మాస్టర్ చెప్పినటువంటి విషయాలు. మరి ఎందుకు మనం మనలో ఉన్న దైవత్వానికి చేరువ లేకున్నాం? కారణాలేంటి? కొన్ని ఈశనలు ఉన్నాయి మనలో. ఈశనత్రయము అని పేరు వినింటారు మీరు. ఈశనత్రయము. కానీ ఆయన 4 రకాల ఈశనల గురించి చెప్పాడు రవిశంకర్ మాస్టర్ గారు. 1 పుత్రేషణ, 2 విత్తేషణ, 3 జీవేషణ, 4 లోకేషణ. పుత్రేషణ, కొంతమంది సంతానం ఉంటుంది, కొంతమంది సంతానం ఉండదు. సంతానం లేని వాళ్ళు సంతానం కలిగిన వాళ్ళని చూసి వాళ్ళు ఎంత హాయిగా ఉన్నారో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటుంటారు. సంతానం ఉన్నవాళ్ళు సంతానం లేని వాళ్ళ గురించి వాళ్ళు ఎంత హాయిగా ఉన్నారు వీళ్ళు అనుకుంటుంటారు. మనకి సంతానం కలిగింది, మనలాగా వాళ్ళ జీవితాన్ని కూడా గందరగోళం చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. త్వరగా ఎదగాలి వాడు. పుట్టిన ప్రతివాడు త్వరగా నడవాలి, పరిగెత్తాలి, స్కూల్కి వెళ్ళాలి, మంచి చదువు చదవాలి, మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి, మంచి భార్యను తెచ్చుకోవాలి, మరి పిల్లల్ని కనాలి. అంత ఉంది దీనికి. తర్వాత మనలాగా వాని జీవితం కూడా తయారైపోతుంది. మనలాగా వాళ్ళ జీవితం కూడా తయారు చేసాం. ఏ తల్లిదండ్రులైనా అనుకుంటున్నారా వివేకానందుడు వానిలాగా నేను తయారు చేయాలి నా పుత్రుడిని అని చెప్పేసి ఎవరైనా అనుకుంటున్నారా? ఎవరైనా అట్లా డిసైడ్ చేసుకోగలరా? ఆ నిర్ణయం తీసుకోగలరా? నా కూతురు ఒక మీరాబాయి కావాలి అని చెప్పేసి అనుకోగలరా? ఆ నిర్ణయం తీసుకోగలరా? కేవలం మీకే కాదు, వాడికి కూడా ఉండాలి. ఎందుకు ధ్యానం చేస్తున్నావు? ఒక యోగీశ్వర్లాగా తయారు కావడం కోసమే కదా. పుత్రేషణ, మన మీద లేనిపోని అటాచ్మెంట్స్ పెంచుకుంటూ ఉన్నాం ఆ పిల్లవాళ్ళ మీద. లేని వాళ్ళేమో మనకు లేదే పిల్లలు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతాం. ఉన్న వాళ్ళ పరిస్థితి ఇట్లా. ఈ ఈశన ఉన్నంత వరకు నువ్వు సత్యానికి చేరువ కాలేవు, నీలో ఉన్న దైవత్వానికి చేరువ కాలేవు, నీలో ఉన్న భగవంతుడికి చేరువ కాలేవు. 2వది విత్తేషణ. విత్తం అంటే ధనం. ఒక ముసలావిడికి జ్వరం విపరీతంగా వచ్చేసింది, 104 డిగ్రీల జ్వరం వచ్చేసింది. సరే, ఒక తెలివైన వాడు ఏం చేశాడు, రూకలన్నీ తీసుకొచ్చి ఆమె ముందర పడేసి ఎంచమని చెప్పేసి ఇచ్చాడు. అవి ఎంచేలోగా ఆమె జ్వరం మాయమైపోయింది. అంటే ధనం మీద మనకు అంత వ్యామోహం పెంచుకుంటూ ఉన్నాం. అర్థం అనర్థం భావయ నిత్యం నాస్తి తసః సుఖలేశ సత్యం పుత్రాదపి ధన బాజాం భీతి సర్వత్రైష విహిత రీతి అని చెప్పేసి ఆదిశంకర్ ఈ ధనం గురించి చెప్పాడు. అర్థం అనర్థం అన్ని అనర్థాలకి దారితీస్తుంది ఈ అర్థం అని చెప్పేసి. అర్థం అంటే శృతి మించిన ధనం కలిగిన వాడి యొక్క స్థితి గురించి చెప్పాడు. పుత్రాదపి ధన బాజాం భీతి, బాగా పుష్కలంగా ధనం కలిగిన వానికి తన పుత్రుని వల్ల కూడా భయమేనంట. నేను ఇంత కష్టపడి సంపాదించాను, వీడెక్కడ పాడు చేస్తాడు ఈ ధనాన్నంతా. సర్వత్రైష విహిత రీతి. ఈ ప్రపంచంలో పుష్కలంగా ధనం కలిగిన వాని యొక్క పరిస్థితి
ఇదే విధంగానే ఉంది అని చెప్పేసి ఆదిశంకరాచార్యులు చెప్తున్నాను. ధనం సంపాదించవద్దు అని చెప్పలే ఆయన. నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నాం? మూఢ జహీహి ధన ఆగమ తృష్ణం. ఓ మూర్ఖుడ, ధనం రావాలని తృష్ణ వదిలిపెట్టు. అంతేగాని నేను ఎట్లయినా సంపాదిస్తాను, అధర్మంతో సంపాదిస్తాను అన్న తృష్ణను వదిలిపెట్టు. ధర్మయుక్తంగా నిజాయితీగా నువ్వు సంపాదించుకో. నువ్వు ఎంతైనా నిజాయితీగా సంపాదించుకో. ధర్మంగా నిజాయితీగా ధనముతో నీ మనసును ఉత్సాహపరచుకో, ఉల్లాసపరచుకో అని చెప్పాడు. మూఢ జహీహి ధన ఆగమ తృష్ణం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం. ఆ సద్బుద్ధితో నీ మనసును తృప్తిపరచుకో. ఇల్లబసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం అన్నాడు. చిత్తం అంటే మనసుని నువ్వు ఉత్సాహపరచుకో. ఆ నిజాయితీగా సంపాదించే ధనముతో. అటు ధనం సంపాదించవద్దు అని చెప్పలా, నిజాయితీగా ధర్మయుక్తంగా సంపాదించుకో. శృతి మించి అధర్మంగా సంపాదించే ప్రయత్నం చేయవద్దు అంటున్నాడు. ఒక ఎడారిలో బాగా ధనవంతులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి వారి దగ్గర ఒక బాటిలో ఒక రొట్టె ఉంది. ముగ్గురు నలుగురు ఉన్నారు. ఆ రొట్టె కోసం గొడవ పడినారు. ఆ మంచినీళ్ళ కోసం గొడవ పడినారు. మరి వాళ్ళ దగ్గర ఉన్న ధనం ఆకలి తీర్చిందా? దప్పికను తీర్చిందా? విత్తేషణ. తర్వాత జీవేషణ. జీవేషణ అంటే మనం క్యాన్సర్తో బాధపడుతోంది. ఒక వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు, అవసాన దశలో ఉన్నాడు. అప్పుడో ఇప్పుడో శరీరాన్ని చాలించే స్థితి మనకు అనిపిస్తోంది అనుకోండి. ఆ వ్యక్తిని అడగండి, నీకు ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా అంటే, లేదు, నేను ఈ శరీరంలో ఇంకా జీవించాలి, నేను అది చేయాలి, జీవితంలో ఇది చేయాలని చెప్పేసి ఆయన కోరికలు చెప్తాడు. ఇది ఎలా ఉంటుందంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. అప్పుడే తీసిన యాపిల్ పండ్లు, చెట్టు మీద తీసి యాపిల్ పండ్లు ఒక రాశి పోసారు మీ ఎదురుగా. మీరేమో ఒక కుళ్ళిపోయిన యాపిల్ తీసుకొని తింటూ ఉన్నారు. ఎలా ఉంటుంది ఆ స్థితి, ఆ దృశ్యాన్ని చూస్తే? ఫ్రెష్గా ఉన్న యాపిల్ పండ్లు పెట్టుకొని కుళ్ళిపోయిన యాపిల్ తింటూ ఉన్నాను. అలాగే మనకు కూడా భగవద్గీతలో చెప్పాడు, దేహం చాలించిన తర్వాత ఇంకొక దేహంలోకి ప్రవేశిస్తావు అని చెప్పాడు కదా. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముష్యతి అన్నాడు. ఈ దేహంలోకి ప్రవేశం దేహి. దేహంలో ఎలా అయితే బాల్యము, యవ్వనము, వృద్ధాప్య స్థితులు ఉన్నాయో అలాగే దేహి కూడా ఆ మూడు స్థితులు అనుభవించిన తర్వాత ఈ దేహాన్ని వదిలిపెట్టేసి ఇంకొక దేహంలోకి ప్రవేశిస్తుంది ఈ దేహి అని చెప్పేసి చెప్పాడు కదా. మరి ఆయన చెప్పినాక మనకి విశ్వాసం ఉండాలి కదా. మరి ఈ శరీరం వెళ్ళిపోతే ఇంకొక శరీరం సిద్ధంగా ఉంది ఫ్రెష్గా. ఎలాగైతే ఆ ఫ్రెష్ యాపిల్స్ నీకు ఒక రాసిపోసారు నీ ఎదురుగా, నువ్వేమో కుళ్ళిపోయిన యాపిల్ తింటూ ఉన్నావు. అలాంటి దేహంలో నువ్వు ఇంకా జీవించాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నావు. వదిలిపెట్టేసి ఇంకో ఫ్రెష్ దేహం రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది నీకోసం. తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు శరీరాన్ని ఇవ్వడానికి. జీవేషణ. తర్వాత లోకేషణ. నేనే ఈ లోకంలోనే జీవించాలి, ఈ భౌతికమైన లోకాన్ని నేను వదలకూడదు. ఇదొక ఈషణ. మనలో ఉన్న దైవత్వానికి చేరువ కానికుండా చేస్తున్న ఈ ఈషణలన్నీ. మరి ఈ ఈషణలన్నీ మనం తొలగించుకోవాలి. ఈ యొక్క భౌతికమైన లోకంలో నేను ఉండాలి అని చెప్పేసి ఇది లోకేషణ. దెర్ ఆర్ సో మెనీ మ్యాన్సన్స్ ఇన్ మై ఫాదర్స్ హెవెన్. క్రైస్ట్ కూడా చెప్పాడు, నా తండ్రి రాజ్యంలో కోట్ల లోకాలు ఉన్నాయి. మరి ఏ లోకానికైనా
మీరు వెళ్ళవచ్చు. ఈ యొక్క భౌతికమైన లోకం నన్ను ఉండాలా? ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7. 7 అంటే 7 కాదు, అక్కడ లక్షల కోట్ల లోకాలు ఉన్నాయి, లేయర్స్ ఉంటాయి. ఒక దేహాన్ని చాలించిన వాడిని తీసుకొని వెళ్ళారు. ప్రతి ఒక్కరు పుణ్యము చేసింటారు, పాపము చేసింటారు కదా. మొట్టమొదటి నరకలోకంలోకి తీసుకువెళ్ళారు. నరకలోకంలోకి తీసుకుపోతే అక్కడ ఏం జరుగుతోంది? మీల్స్ టైం అయితే బెల్ కొట్టేశారు. అందరూ వచ్చి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర హాజరైపోయారు. ఒక్కొక్కరి చేతికి గరిటెలు కట్టారు. గరిటెలు, ఆ గరిటెల్లో ఈ పాత్రలో ఉన్న పదార్థాన్ని తీసుకొని తినాలా. పొడవాటి గరిటెలు తీసుకుంటున్నారు, పడిపోతుంది, తినలేకపోతున్నారు. సరే, అక్కడ అయిపోయింది. స్వర్గలోకాన్ని తీసుకెళ్ళారు. స్వర్గలోకాన్ని తీసుకెళ్తే అదే పరిస్థితే. గరిటెలు కట్టినారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వీడు ఎదుటివాడిని తినిపిస్తూ ఉన్నాడు, వాడు వీనికి తినిపిస్తూ ఉన్నాడు. ఇదేనయ్యా స్వర్గము నరకం అంటే అని చెప్పేసి తెలియజేశారంట. స్వర్గము నరకము రెండూ కలిసిన లోకమే ఇది, ఈ భూలోకం. ఇక్కడ నువ్వు పుణ్యకార్యాలు చేస్తే స్వర్గతుల్యమైన జీవితాన్ని అనుభవిస్తావు. నువ్వు పాపకార్యాలు చేసావా, నరకప్రాయమైన జీవితం ఇక్కడే అనుభవిస్తావు. స్వర్గము నరకము రెండూ కలిసిన లోకం ఈ భూలోకం. కాబట్టి ఈ క్షణాలని వదిలించుకోవాలి. వదిలించుకోవాలంటే పత్రి చెప్పినట్టు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగతి నిరంతర సాధన చేస్తూనే ఉండాలి. ఒక ధ్యానం చేస్తే సరిపోదు. ధ్యానంతో పాటు స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, స్వ అధ్యయనం, పుస్తకాలు చదవాలి. పత్రిజీ ఆఖరి శ్వాస వరకు ఎన్నో పుస్తకాలు చదువుతూనే ఉన్నాడు. లాస్ట్ స్టేజ్లో బెంగళూరు వెళ్ళినా కూడా ఆయనకి ఏదైనా నచ్చితే అండర్లైన్ చేస్తాడు. చదువుతున్నాడు, అండర్లైన్ చేస్తున్నాడు, అలా నిద్రావస్థలో వెళ్ళిపోతున్నాడు, మరి మేల్కుంటాడు, మరి చదువుతాడు, మరి అండర్లైన్ చేస్తాడు. ఆఖరి శ్వాస వరకు ఆయన చదువుతూనే ఉన్నాడు పుస్తకాలు. ఆయనకి ఏం అవసరం? అంత జ్ఞానం ఉన్నవాడు. ఇన్ని సబ్జెక్ట్స్ చెప్పిన వాడికి ఎంత జ్ఞానం ఉంటుంది? స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవంతి భవార్ణవ్ తరణే నౌక అని చెప్పాడు. ముల్లోకాల్లో నువ్వు సజ్జన సాంగత్యం చేయాలి. ఈ భూలోకంలోనే కాదు, భూలోకం, భువర్లోకం, సువర్లోకాల్లో కూడా నువ్వు ధ్యాన సాధనలో యాస్ట్రల్ బాడీ ద్వారా వెళ్ళినా కూడా యాస్ట్రల్ మాస్టర్స్తో నువ్వు సాంగత్యం చేయాలి. అది అక్కడ జరిగేటువంటి సజ్జన సాంగత్యం. నువ్వు ఈ ముల్లోకాల్లో ఏ లోకాన్ని వెళ్ళినా సజ్జన సాంగత్యంలో నిమగ్నం కా. ధ్యానంతో పాటు స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం చెయ్యని చెప్పేసి చెప్పాడు. భవతి భవార్ణవ్ తరణే నౌక. ఈ సంసారమైన సముద్రంలో అవలీలగా నువ్వు ఒక నౌకలాగా నౌక మీద ఉంటూ దాటుకున్నవాడివి అవుతావు. ఈ ముల్లోకాల్లో సాంగత్యం చేయడం ద్వారా. ముల్లోకాల్లో సజ్జన సాంగత్యం చేయమన్నాడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.